హలో ఫ్రెండ్స్, మన ఎస్క్యూఎల్ సిరీస్లో భాగంగా ఈరోజు గ్రూప్ బై అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకే, సో గ్రూప్ బై అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే మనకి ఏదైతే ఎస్క్యూఎల్ రిజల్ట్ వస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్, ఇలా మనం అడగగానే ఒక రిజల్ట్ వస్తుంది కదా, ఎంతమంది ఉన్నారో టోటల్ రికార్డ్స్ వస్తాయి. ఆ టోటల్ రికార్డ్స్ని మళ్ళీ మనం సబ్ సెక్షన్స్గా, సబ్ పార్ట్స్గా డివైడ్ చేసి గ్రూపింగ్ చేయాలి, సబ్ గ్రూప్స్గా డివైడ్ చేయాలి అని అనుకుంటే అప్పుడు మనకి గ్రూప్ బై అనేది యూజ్ అవుతుంది అనమాట. సో డివైడ్ చేసి ఏం సాధిస్తాం మనము అని అంటే, సో జనరల్గా మనం ఇలా సబ్ గ్రూప్స్ కిందకి ఎందుకు డివైడ్ చేస్తాము అంటే ఆ సబ్ గ్రూప్ వైజ్గా మళ్ళీ మనము ఏవైనా ఎక్స్ట్రా ఫంక్షన్స్ పెర్ఫామ్ చేయడానికి, వాటిని ఏమంటారంటే ఒక గ్రూప్ మీద మనం పెర్ఫామ్ చేసే ఫంక్షన్స్ని అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అన్ని స్టూడెంట్స్ తాలూకా డేటా ఒకే దగ్గర ఉంది, అదంతా తీసాము. సో తీసిన తర్వాత గ్రూప్ బై యూజ్ చేసి సెక్షన్ వైజ్గా గ్రూప్ చేయమన్నాం. అప్పుడేమో ఏ సెక్షన్ అంతా ఒక దగ్గరికి, బి సెక్షన్ అంతా ఒక దగ్గరికి, సి సెక్షన్ అంతా ఒక దగ్గరికి చేరి అదంతా గ్రూపింగ్ సబ్ గ్రూప్స్ కిందకి డివైడ్ అవుతుంది. సో డివైడ్ అయిన తర్వాత ఏ సెక్షన్లో టాపర్ ఎవరు, ఓకే, బి సెక్షన్లో టాపర్ ఎవరు, సి సెక్షన్లో టాపర్ ఎవరు, ఏ సెక్షన్లో మార్క్స్ యావరేజ్ ఎంత వచ్చింది అందరిది కలిపి, బి సెక్షన్లో ఎంత వచ్చింది, సి సెక్షన్లో ఎంత వచ్చింది, అలా ఒక గ్రూప్ మీద ఏదైనా మనం ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తే వాటిని అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటారనమాట. ఓకే, సో మనం అగ్రిగేట్ ఫంక్షన్స్ పెర్ఫామ్ చేయాలి అంటే ముందు టోటల్ రికార్డ్స్ని గ్రూప్స్ కిందకి డివైడ్ చేయాలి కదా, సబ్ గ్రూప్స్ కిందకి. దానికోసమే మనం ఈ గ్రూప్ బై క్లాజ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో మీకు ఒక ఎగ్జాంపుల్తో వెరీ క్లియర్గా చూపిస్తాను, ఇంకా క్లారిటీగా అర్థమవుతుందన్నమాట. చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ మార్క్స్ అనే టేబుల్ నుండి మనం కంప్లీట్ రోస్ చూపిస్తున్నాం. ఇందులో అన్ని సెక్షన్స్ తాలూకా డేటా అంతా కలిసిపోయి ఉంది కదా. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఎప్పుడైతే గ్రూప్ బై అని చెప్పి మనం గ్రూప్ బై సెక్షన్ గ్రూప్ బై చేయమంటామో అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా సిమిలర్ సెక్షన్ డేటా అంతా ఒక దగ్గరికి చేరుతుందన్నమాట. ఓకే, సో అప్పుడు మనం ఇంకా ఒక్కొక్క గ్రూప్ మీద అగ్రిగేట్ ఫంక్షన్స్ అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూస్తే సో సెలెక్ట్ సెక్షన్ కమా మ్యాక్స్ ఆఫ్ యావరేజ్ ఫ్రమ్ మార్క్స్ గ్రూప్ బై సెక్షన్ అంటే ఫస్ట్ గ్రూప్ బై సెక్షన్ చెయ్యు, సబ్ గ్రూప్స్ డివైడ్ చెయ్యు, చేసిన తర్వాత అప్పుడు ప్రతి సెక్షన్లోకి వెళ్ళి ఆ సెక్షను అందులో మ్యాక్సిమం మార్క్స్ ఎంత అనేది చెప్పు అని అడిగాం. ఓకే, సో ఒక సబ్ గ్రూప్కి వెళ్తుంది, అందులో మ్యాక్స్ మార్క్స్ ఎవరికి వచ్చాయి 99.9. సో సెక్షన్ ఏంటి, అందులో మ్యాక్స్ మార్క్స్ ఎవరికి వచ్చాయి, సెక్షన్ ఏంటి మ్యాక్స్ మార్క్స్, సెక్షన్ ఏంటి మ్యాక్స్ మార్క్స్. సో ఇలా మనకి ఒక సబ్ గ్రూప్ డివైడ్ చేసిన తర్వాత మ్యాక్స్, మిన్, సమ్ము, యావరేజ్ ఇలాంటి అగ్రిగేట్ ఫంక్షన్స్ అన్నింటినీ దాని మీద అప్లై చేసి మనకి కావాల్సిన రిజల్ట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. మొత్తానికి గ్రూప్ బై ఏం చేస్తుంది, సో సిమిలర్ డేటా అంతా కలిపి మనకి సబ్ గ్రూప్స్ కిందకి డివైడ్ చేస్తుంది. ఓకే, అది ఎందుకు చేస్తాము అంటే ఇంకా డివైడ్ చేసిన తర్వాత మనం అగ్రిగేట్ ఫంక్షన్స్ అప్లై చేయడం కోసం. ఓకేనా.